హై ఫ్రెండ్స్, ఆంటీ మోజులో పడిన ఒక అబ్బాయి తన జీవితాన్ని ఎలా నాశనం చేసుకున్నాడు అనేది మనం చెప్పుకోబోయే ఈ సినిమా యొక్క స్టోరీ. అయితే ఇంతకీ సినిమా పేరేంటి, అలాగే ఇది ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది, ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అంతేకాదు మనం చెప్పుకోబోయే ఈ మూవీ యూట్యూబ్లో కూడా ఉంది. ఇక ఈ సినిమా యొక్క కథ విషయానికి వస్తే, మూవీ స్టార్టింగ్లో పంజాబీ కుటుంబంలో జరిగే కర్మకాండాలను చూపిస్తారు. ఒక అనుకోని ప్రమాదంలో ఆ కుటుంబంలోని భార్య భర్తలు ఇద్దరూ మరణిస్తారు. వారికి ఒక కొడుకు ముఖేష్, ఇద్దరు కూతుర్లు ఉంటారు. ఇప్పుడు వారు ముగ్గురు కూడా అనాథలైపోతారు. ఆ పిల్లల తాతయ్య మరియు అత్తమ్మ మాత్రమే ఆ ఇంట్లో ఉంటారు. అమ్మాయిల బాధ్యత తాతయ్య, అబ్బాయి బాధ్యత అత్తమ్మ చూసుకుంటూ ఉంటారు. కానీ అత్త మాత్రం ఆ అబ్బాయిని చులకనగా చూస్తూ, ఇంటి పనులు చేయిస్తూ, తిండి పెట్టకుండా పనివాడి కంటే దారుణంగా చూస్తుంది. ఈ క్రమంలో వాళ్ళ అత్త ఫ్రెండ్ అయినటువంటి రేవతి ముఖేష్పై కొన్నేస్తుంది. ఒకరోజు అతన్ని ఇంటికి పిలిచి మరీ అతన్ని శారీరకంగా కలుస్తూ అతని మైండ్ పాడు చేస్తుంది. ముఖేష్కి ఇదంతా ఏమీ అర్థం కాదు, ఎవరితో చెప్పుకోవాలో కూడా తెలియదు. కట్ చేస్తే అతను రోజు చదువుకోవడం కోసం ఒక శ్మశానం దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఒక వ్యక్తి ముఖేష్కు పరిచయం అవుతాడు. అలా వాళ్ళిద్దరి మధ్య స్నేహం ఏర్పడుతుంది. మరోవైపు రేవతి అంటే రోజు ముఖేష్ను తన ఇంటికి పిలిచి కలుస్తుంది. అతనితో ఇంటిమెంట్ అవుతూ చివరికి ఆమెకు బానిస అయ్యేలా చేస్తుంది. మెల్లగా ముఖేష్ బిహేవియర్లో తేడా కనిపిస్తుంది. ఇదంతా వాళ్ళ అత్త గమనిస్తుంది. కానీ వాళ్ళ అత్తకు అబద్ధం చెప్తాడు. కొన్ని రోజులు అతని తాతని చనిపోవడంతో చెల్లెల బాధ్యత ముఖేష్ మీద పడుతుంది. దీంతో రేవతి అలపడుతాడు. ఆమె అతనికి ఒక అమ్మాయి ఇంటికి పంపిస్తుంది. ఇక అక్కడ అమ్మాయి కూడా ఇతన్ని వాడుకొని డబ్బు ఇచ్చేస్తుంది. ముఖేష్కి ఇష్టం లేకపోయినా సరే డబ్బు కోసం ఒప్పుకుంటాడు. అయితే వాళ్ళ చెల్లెలిద్దరూ హాస్టల్లో ఉంటారు. అక్కడ వార్డెన్ అమ్మాయిలను అమ్మేస్తూ ఉంటుంది. దీంతో ముఖేష్ వాళ్ళ చెల్లెలను కాపాడుకోవడం కోసం ఆ హాస్టల్ వార్డెన్కి వార్నింగ్తో పాటు కొంత డబ్బు ఇచ్చి వచ్చేస్తాడు. అయితే ఆ తర్వాత ముఖేష్కు ఓ అమ్మాయి పరిచయం అవుతుంది. అక్కడి నుంచి అతని జీవితం మారిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగింది, ముఖేష్ అత్తకు అసలు విషయం తెలుస్తుందా లేదా, ఈ కథ ఎలా ముందుకు సాగింది, రేవతి ముఖేష్కు ఎలా వాడుకుంది, వాళ్ళ చెల్లెల బాధ్యత తీసుకుంటారా లేదా, ఇవన్నీ తెలియాలంటే బిఏ పాస్ అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్లో ఉంది, అలాగే యూట్యూబ్లో కూడా ఉంది. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.